దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ఘనుడవైన దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సజీవులుగా ఉంచారు నాయన. నీ పాదపీఠము వద్దకు రావడానికి ఇంకొక తరుణం ఇచ్చారు. వందనాలు, స్తుతులు తండ్రి. నీ జీవవాక్కులు వినిపించడానికి ప్రభువా మీరు మా యొద్దకు రండి తండ్రి. ఆ ప్రభువా నీ మాటలు చెప్పడానికి నన్ను సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే మా ప్రభువా మరి దూరదర్శన్ ద్వారా నీ మాటలు వినడానికి సిద్ధమైంటున్నారో వారిని మీ మాటల చేత ఆకర్షించు తండ్రి. బలపరచయ్యా, ఉజ్జీవింపచేయి తండ్రి. ఈ మాటలు ఆత్మీయ జీవితానికి నాయన ఉపయోగకరమైనగా చేయమని మీరే మాట్లాడి మా శ్రోతలకు ఆయన మరి జీవాన్ని కలిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ప్రభు అంటున్నాడు, కన్నీరు విడుస్తూ దుఃఖపడుతూ మనఃపూర్వకంగా నా దగ్గరికి రండి. ఇది ప్రభు యొక్క ఆహ్వానం. రమ్మంటున్నాడు ఆయన. ఎలా? కన్నీరు విడుచుచు దుఃఖించుచు, అది కూడా ఆ కన్నీరు విడవడం కానీ దుఃఖపడడం కానీ మనఃపూర్వకముగా ఉండాలి. అలా మనఃపూర్వకంగా ఉంటూ నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఇంతగా పిలిచినటువంటి దేవుడు, ఇంతగా ఆహ్వానించినటువంటి దేవుడు ఎవరున్నారు? మన ప్రభువు తప్ప. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ప్రియమైన వారలారా, కన్నీరు దుఃఖమునకు సూచన. ఎంత దుఃఖము కలిగితే అంత ఏడుస్తాం, ఎంత ఏడిస్తే అంత కన్నీరు చూడగలం. ఎంతవారికైనా ఈ కన్నీరు సహజం. జీవితంలో ఎంత గొప్పవారైనా, ధనికులైనా, సంపద కలిగిన వారైనా, ఏ కొరత లేని వారైనా, చింతపడని వారు, దుఃఖపడని వారు, ఏడవని వారు, కన్నీరు కార్చని వారంటూ ఉండనే ఉండరు. ఏదో సందర్భంలో దుఃఖపడము, ఏదో సందర్భంలో కన్నీరు కార్చడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే తప్పనిసరిగా జరుగుతుందండి. ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి రాక తప్పదు. పొరపాట్లు చేసినప్పుడు దానికి శిక్ష పొందినప్పుడు, పొరపాటు చేసినప్పుడు దానికి నష్టం అనుభవించినప్పుడు బాధపడతారు, దుఃఖపడతారు, ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. మనము కూడా సరే బాగుంది. కానీ దేవుని ఎడల తప్పు చేసినప్పుడు, అసలు దేవుని మాటలు తృణీకరించినప్పుడు, అసలు దేవుణ్ణే కాదన్నప్పుడు ఎంత బాధ, ఎంత నష్టం ఎదుర్కొంటామో. అయినను మన దేవుడు కరుణామయుడు, క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు. అయితే క్షమించబడుటకు మారు మనసుతో, పశ్చాత్తాపముతో, దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ మనఃపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. అది ఆయన కోరుకుంటాడండి. దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ మనఃపూర్వకంగా ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, తిరిగి పునరుజ్జీవింపచేస్తాడు, పునరుద్ధరిస్తాడు. ఇంతటి గొప్ప దేవుడు ఎవరున్నారండి? మన ప్రభు తప్ప. అందువలన ప్రభు అంటాడు, ఇప్పుడైనను ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఈ పొరపాటు చేసినప్పటికీ కూడా, ఈ నష్టం ఎదుర్కొన్నప్పటికీ కూడాను, ఈ తప్పిదము చేసినప్పటికీ కూడాను, ఇప్పుడైనను మీరు కన్నీరు విడుస్తూ, కన్నీరు పశ్చాత్తాపానికి గుర్తు, బాధ వేదనకు గుర్తు, కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ఎంత ప్రేమతో పిలుస్తాడండి. పశ్చాత్తాపముతో, కన్నీటితో, దుఃఖముతో వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ త్రోసివేయడు, ఎవరిని త్రోసివేయడు, ఎవరిని ఎప్పుడూ కాదనడు. యెషయా గ్రంథము 55:7వ వచనము. భక్తిహీనులు తమ మార్గము విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. తమ మార్గాన్ని విడవాలట,
తమ తలంపులను మానవలనట. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. మానుకొనవలసినటువంటి వాటిని మానుకొని యెహోవా వైపు తిరిగినట్లయితే ఆయన జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన వైపు తిరుగుట అంటే తిరగడం కాదండి, అంటే మనసు మార్చుకొనుట. తిరుగుట అంటే మనసు మార్చుకొనుట. మనసు మార్చుకొని మారు మనసు పొంది ఆయన వైపుకు తిరిగినట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే ఆయన బహుగా క్షమించును. ఎంత క్షమిస్తాడో, బహుగా బహుగా. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా, ఇదే మాట ఇశ్రాయేలీయుల ఎడల ఎన్నిసార్లు అంటాడో. ఒక మాట చాలాసార్లు చెప్పినప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనదని, దానికి అది విలువగలదని చెప్తున్నటువంటి యొక్క వ్యక్తి యొక్క మనస్సును తెలియచేస్తుంది. అవును కదండి? అవును. అలాగే 12వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో. అయితే 13వ వచనంలో చివరి భాగంలో మరలా అంటాడు, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన యొద్దకు, ఆయన తట్టు తిరుగుడి. హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇది దేవుని మాట. హృదయాన్ని, అయ్యో తప్పు చేశాను, అయ్యో పొరపాటు చేశాను, అయ్యో నేరము చేశాను, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను ప్రభువా అంటూ ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన బహుగా క్షమిస్తాడు. అంతటితో ఊరుకున్నాడా? మరలా అంటాడు 2వ అధ్యాయం 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, అనుగ్రహించుడని ఎవడు చెప్పగలడు? ఎవరు చెప్పలేరు. చూసారా, మాట తర్వాత మాట ఎంత ఖచ్చితమైనటువంటి మాట ప్రభు చెప్తున్నాడంటే చాలా చక్కని మాట. ఇంతటితో దేవుడు ఊరుకున్నాడా? లేదండి. ఇంకా చెప్తాడు 15వ వచనంలో 16వ వచనంలో మరలా అంటాడు, కన్నీటితో పశ్చాత్తాపడి తిరిగి నా యొద్దకు రండి. ఎన్నిసార్లు ఎంత బాధ, ఎంత వేదన. అయ్యో నా బిడ్డలు నా నుంచి దూరం అయిపోయారే, తిరిగి రండి. మీరు దూరంగా వెళ్ళిపోయినటువంటి కారణానికి పశ్చాత్తాపపడుతూ కన్నీరు కార్చుతూ దుఃఖించుతూ నా యొద్దకు రండి. ఆ పశ్చాత్తాప హృదయము, ఆ కన్నీటి హృదయము, ఆ వేదన భరితమైన హృదయము ఆయనకు చాలా చాలా ఇష్టము. ప్రియమైన వారలారా, నిజమేనా ఇది? క్షమిస్తాడా? కనికరిస్తాడా? చూద్దాం. మన దేవుడు క్షమించే దేవుడైనా కాదా? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇది ప్రభువు నుండి, దేవుని నుండి వచ్చినటువంటి హెచ్చరిక. ఆమోస్ కుమారుడైన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు కబురు పంపించాడు. ఏమని? వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు. ఏమని? అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి రాజైన హిజ్కియాకు చెప్పాడండి. చాలా మంచి రాజు, చాలా గొప్ప రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అప్పుడప్పుడు చిన్న తప్పు చేసి దూరం అయిపోతాడు. ఏది ఏమైనా సరే చెప్పుకోదగినటువంటి రాజు యూదా రాజులలో. వెళ్ళి చెప్పు, నీ యొక్క కాలం సమీపించింది గతించిపోవడానికి, నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో అంటే శుభ్రం చేసుకొని పెయింట్ వేసి అలంకరించుకోమని కాదు అర్థము. అంటే నిన్ను నీవు సరిచేసుకో, అది దాని యొక్క భావము. వెంటనే దేవుని మాటను విన్నటువంటి హిజ్కియా ఏం చేశాడంటే, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని తాను ప్రార్థన చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరము, అక్కడ ఒక గోడ ఏర్పాటు చేసుకున్నాడు రాజు అయినటువంటి హిజ్కియా. యెహోవా ప్రార్థన చేస్తున్నాడండి. ఆ గోడ తట్టు తను త్రిప్పుకొని, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. సవాలుతో కూడిన ప్రార్థన,
ధైర్యముతో కూడిన ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన, తండ్రిని నిలదీసి అడిగే ప్రార్థన. ఇంత చక్కగా ఇటువంటి ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన చేశాడు రాజైన హిజ్కియా. యెహోవా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. చక్కని ప్రార్థన చేశాడు, చక్కగా చేశాడు, కన్నీళ్లతో చేశాడు, దుఃఖపడుతూ చేశాడు, మనఃపూర్వకంగా చేశాడండి. 4వ వచనం చూద్దాం. యెషయా నడిమిశాలలో నుండి వెళ్ళక మునుపే, వెంటనే దేవుని యొక్క వర్తమానము యెషయాకు వచ్చింది. నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మరలా దేవుని యొక్క వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిస్తున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడవడం నేను చూశానయ్యా, నువ్వు దుఃఖపడడం చూశానయ్యా, నీ వేదన చూశానయ్యా, మనఃపూర్వకంగా నువ్వు ఎట్లు ప్రార్థించావో నేను చూచాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. మన దేవుడు మన కన్నీళ్లు చూచే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడే కాకుండా మనలను, మన కన్నీళ్లను చూచే దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. వెంటనే రెస్పాన్స్ వచ్చిందండి. నీ కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమందు నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. 15 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాడండి. ఇంకా వయసు చూశారా, ఆయుష్ ఇచ్చాడండి 15 సంవత్సరాలు. ఎప్పుడు మనఃపూర్వకంగా దుఃఖించుచు కన్నీళ్లతో ప్రార్థన చేయగా, కన్నీళ్లతో ఆయన దగ్గరికి రాగా, కన్నీళ్లతో ఆయన తట్టు తిరగగా హిజ్కియా ప్రార్థన అంగీకరించబడింది. తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్యము ఇవ్వబడింది. ఇంకో చోటుకి వెళ్దాం. మన దేవుడు నిజంగా కన్నీటిని దర్శించే దేవుడా, దుఃఖాన్ని చూచే దేవుడా, మన ప్రార్థన వినే దేవుడైనా చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 20, 21, 22. పాపం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు యోబు. తన స్నేహితులు వచ్చారు, చాలా తక్కువగా మాట్లాడారు, ఎగతాళిగా మాట్లాడాడు, హేళనగా మాట్లాడారు, చిన్న చూపు చూస్తూ మాట్లాడారు. ఏమీ అనలేదు, దుఃఖపడుతూ ఉన్నాడు. దేవునితో ప్రార్థన చేస్తాడు. నా స్నేహితులను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుతున్నాను. చూడయ్యా, వాదించమంటున్నారు, తగలాడమంటున్నారు, దెబ్బలాడమంటున్నారు నా స్నేహితులు. అయితే నేను కన్నీళ్లు ప్రవాహముగా నీతో చేసి ప్రార్థిస్తున్నాను, కన్నీళ్లు ప్రవాహముగా నేను విడుచుతున్నాను. కన్నీటి ప్రార్థన చేశాడండి. ఏ స్థితిలో చేశాడు? సమస్తాన్ని పోగొట్టుకున్నాడండి. ఆస్తి, ఒంటెలు, ఎడ్లు, బిడ్డలు, అంతా గొర్రెలు మొత్తం పోయాయి. వ్యాధిగ్రస్తుడయ్యాడు, రోడ్డు మీద ఉన్నాడండి. ఆ స్థితిలో కన్నీళ్లు ప్రవాహముగా విడుచుతున్నాను, ఏడుస్తున్నాడు కన్నీళ్లతో. ఎందుకు జరిగింది ఇది నాకు ఇలా? అయితే ఈ దుఃఖముతో, బాధ, వేదనతో ఉన్నప్పుడే దేవుడు ఎంత ఓదార్చాడంటే, నిజంగా ఆ ఓదార్పు పొందిన తర్వాత మరి యోబు అన్నటువంటి మాటలు, కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. ఇలాగే జీవిస్తాను, ధైర్యంగా ఉంటాను, నేను గతించిపోతాను, తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. ఈ లోకాన్ని వదిలి, ఈ లోకాన్ని జయించి, ఈ లోక బాధలన్నీ విడిచిపెట్టేసి తిరిగి రాని మార్గమున నేను వెళ్తానని ధైర్యంగా అంటాడండి. కన్నీటికి ఉపశమనం కలిగింది, కన్నీటికి ఓదార్పు కలిగింది, కన్నీరు తుడిచివేయబడింది. నా ప్రియమైన వారలారా, దుఃఖముతో, నిట్టూర్పుతో, వేదనతో, బాధతో ఆయన పాదముల చెంత కార్చే కన్నీటికి ఫలితం ఉంది, జవాబు ఉంది. చూసారా, హిజ్కియా జవాబు పొందాడు,
యోబు ఓదార్పు పొందాడు. హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్యకాలం పొందాడు. యోబు ఓదార్పు పొందాడు. ఎంత ధైర్యంగా అంటాడంటే, ఒకానొక దినాన నేను తిరిగి రాని మార్గంలో వెళ్తాను నా ప్రభు దగ్గరికి. ఎంత ధైర్యం! తిరిగి రాని మార్గమున నేను వెళ్తాను. నా ప్రియమైన వారలారా, ఇంకొక ఉదాహరణ దావీదు కన్నీళ్లతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, శత్రువుల చేత తరుమబడుట జరిగింది, రాజు అయినటువంటి సౌలు చేత తరుమబడ్డాడు. అంతవరకు ఎందుకు? స్వయంగా తన కుమారుని చేతనే, అబ్షాలోము చేత తరుమబడ్డాడండి. ఏడుస్తూ కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ కొండ ఎక్కి ఏడుస్తూ వెళ్తాడు. పరాయి వాళ్ళు బాధ పెట్టారు, హింసించారు, మరణపు అంచుల దగ్గర ఉన్నాడు. తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరువబడ్డాడండి. అన్నిటికన్నా ఘోరమైనది ఏంటంటే, తాను దేవునికి దూరమై పాపం చేసినప్పుడు క్షమించబడతాడు. ఎందుకు క్షమించబడ్డాడంటే, వీటన్నిటి నుంచి విడుదల పొందడానికి కారణం ఏంటంటే, క్షమించబడడానికి కారణం ఏమంటే, దేవుని యొక్క ప్రేమను పొందడానికి కారణం ఏంటంటే, కన్నీటి ప్రార్థన, కన్నీరు కార్చుట ప్రభు దగ్గర అంటాడు. కీర్తనల గ్రంథము 39వ కీర్తన 12వ వచనంలో అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నేను కన్నీరు కారుస్తున్నానయ్యా, నా కన్నీరు చూచి నువ్వు మౌనంగా ఉండొద్దు. నా మొర్రకు చెవియొగ్గు, నా ప్రార్థన విని ఆలకించి నాకు జవాబు అనుగ్రహించు అడుగుతున్నాడండి. నా ప్రియమైనటువంటి వారలారా, ఒకానొక సందర్భంలో ఫిలిష్తీయులు చుట్టుముట్టి ఉంటారు. ఆ సందర్భంలో దిక్కుదోచని పరిస్థితి. అక్కడ దావీదు పరిస్థితి చూద్దాం ఒకసారి. 56వ కీర్తన 1వ అధ్యాయం. దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు అంటాడు. ఈ విధంగా ఆయన బాధ చెప్పుకుంటూ 6వ వచనం, 56వ కీర్తన 6వ వచనం, వారు గుంపు కూడి పొంచి ఉందురు, నా ప్రాణము తీయగోరుచు, వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. అప్పుడు అంటాడు 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఈ పరిస్థితుల్లో ఏడుస్తున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, నా కన్నీళ్ళు ఎరుగుదు, నా కన్నీళ్ళు నీ దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవుడట తన బిడ్డలు కన్నీరు కార్చి ఏడిస్తే ఆ కన్నీళ్లను తన దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో, అంటే సీసాలో దాచి ఉంచుతాడంట. ఎందుకని? అయ్యో నా కుమారుడు, నా బిడ్డ ఇంత పశ్చాత్తాపడ్డాడు, ఈ విధంగా ఏడ్చాడని ఆ పశ్చాత్తాపానికి సాదృశ్యమైనటువంటి ఆ కన్నీళ్లను బుడ్డిలో దాచిపెడతాడట. అప్పుడప్పుడు చూసుకుంటాడట, నా బిడ్డ ఇంత పశ్చాత్తాపడ్డాడు, ఇంత కన్నీరు కార్చాడు అని చెప్పేసి చూసుకుంటాడట. చూశారా నా ప్రియమైన వారలారా? తర్వాత 9వ వచనము, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అబ్బా, ఎంత ఊరట, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం అంటే, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు ఓదార్చాడండి, దేవుడు ధైర్యం ఇచ్చాడండి. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఓదార్పు పొందిన తర్వాత అంటాడు ఏమనంటే, నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. చూసారా ఎంత ధైర్యం వచ్చింది? ఎలా వచ్చింది? ఓదార్చాడు. ఎందుకు ఓదార్చాడు దేవుడు? దావీదు కార్చినటువంటి కన్నీరు, దుఃఖ సహితమైనటువంటి మనఃపూర్వకమైనటువంటి కన్నీరు కార్చాడండి. పశ్చాత్తాపము, మనఃపూర్వకంగా దుఃఖించుతూ కన్నీరు కారిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో, ఎంతగా క్షమిస్తాడో. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. ఆ ప్రియమైన వారలారా, ఇంకొక చోటికి వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము, నూతన నిబంధనలో లూకాసు వార్త 7వ అధ్యాయము. కన్నీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో నా ప్రియమైన వారలారా. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 3 వచనాలు గమనించుదాము. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను.
ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, పరిసయ్యులు పిలవడం అనేది ఓ ప్రత్యేకమైంది. పిలిచాడు, బోధకుడా మా ఇంటికి రా, భోజనం చేసి వెళ్దువు కానీ రా అని ఆహ్వానించాడు. అయితే ప్రభువు అతని ఇంటికి వెళ్ళాడు. ఆ పంక్తిలో కూర్చుని ఉన్నాడు. భోజనానికి కూర్చుని ఉంటే ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ, వ్రాయబడిందండి తేటతెల్లంగా, ఏమీ చెప్పనక్కర్లేదు. ఎవరామె? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఇంకా చెప్పనక్కర్లేదు ఏ పాపం చేసిందో. నిండా పాపాల మూట ఉంది. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యునింట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఒక బుడ్డి నిండా అత్తరు ఉందట, విలువైనది, మంచి వాసన కలిగింది, సువాసన వెదజల్లి అత్తరు ఉంది ఆ బుడ్డిలో. ఎదురుగా వెళ్ళలేదు ప్రభు దగ్గరికి, ఆయన ముఖాముఖిగా సూటిగా కళ్ళల్లోకి చూడలేదు, వెనక నుంచి వచ్చింది. వచ్చి 38వ వచనము, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ, వెనక తట్టు ఆయన కాళ్ళు వెనక ఈ విధంగా ముడుచుకొని ఉన్నాడేమో, వెనక తట్టు నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ముందు శుభ్రం చేసింది. ఎలా? ఏ నీళ్లతో? కన్నీళ్లతో శుభ్రం చేసింది ఆయన పాదములను. ఆ తర్వాత ముద్దు పెట్టుకుంది, కన్నీళ్లతో తుడిచి తన కన్నీళ్లతో తడిపి వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. అత్తరు పూసిందట. చూసారా? పశ్చాత్తాపపడింది. ఎదురుగా రాలేదు, ముఖంలోకి చూడలేదు, కళ్ళకు చూడలేదు, కళ్ళతో కళ్ళు పెట్టి చూసారా? భయపడింది, బాధపడింది. అర్హత లేదయ్యా నాకని వెనక నుండి వచ్చి కన్నీళ్లతో పాదాలు తడిపి వెంట్రుకలతో తుడిచి. యూదా స్త్రీలకు వెంట్రుకలు చాలా చాలా విలువైనవి. అటువంటి విలువైనటువంటి తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆ తర్వాత అత్తరు పూసిందట పాదాలకు. ఎంత పశ్చాత్తాపము, ఎంత కన్నీరు, ఎంత దుఃఖము, ఎంత వేదనాభరితమైనటువంటి హృదయము ఆ పాపాత్మురాలు. అదే కావాలి యేసయ్యకు, అదే కావాలి యేసయ్యకు. చూసారా? 7వ అధ్యాయము 50వ వచనములో, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చూసారా? అడిగిందా? నేను పాపిని, నన్ను క్షమించు అని ఏమన్నా అడిగిందా? అడగలేదండి. ఏ హృదయంతో వచ్చిందో యేసయ్యకు తెలుసు. హృదయపు లోతుల్లో ఉన్న బాధ వేదన యేసుకు తెలుసు. అమ్మా ఏమంటున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఎంత గొప్ప ధన్యత! వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్! ఎంత గొప్ప ధన్యత! చూసారా? పాపాలు క్షమించబడ్డాయి. ఎప్పుడు? దుఃఖపడి కన్నీరు కార్చి వేదనాభరితమైన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చిందండి. ఎంత ఇష్టమో యేసయ్యకు కన్నీరు కార్చు. నా ప్రియమైన వారలారా, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనటువంటివి ప్రభు ఎక్కడ సంతోషిస్తాడో, ఎక్కడ ఆనందిస్తాడో మనము చూడగలము. హన్నా ప్రార్థన చేసిందండి, సవాలుతో కూడా ప్రార్థన చేసింది. నీ సేవకురాలను నన్ను ఒకసారి చూడయ్యా, నీ సేవకురాలను నన్ను ఒకసారి గమనించయ్యా, నీ సేవకురాలైనటువంటి నా ప్రార్థన విను అని నీ సేవకురాలని సవాలుతో అంటది. నాకు నువ్వు కుమారుణ్ణే ఇవ్వాలి. ఓ డెఫినెట్ ప్రేయర్ చేస్తుంది బాధ వేదన కన్నీళ్ళతో. ఆ కుమారుని నీకే సమర్పిస్తాను. విన్నాడండి. ఇచ్చాడండి. ఆ బిడ్డే సమూయేలు. ఇశ్రాయేలీయుల మొదటి రాజైనటువంటి సౌలును అభిషేకించినటువంటి వాడు, ఇశ్రాయేలీయుల రెండవ రాజైన దావీదును అభిషేకించినటువంటి గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలును నడిపించినటువంటి వ్యక్తి. కనాను దేశంలో సమూయేలు ప్రవక్త. చూశారా? కన్నీటి ప్రార్థనతో హన్నా సమూయేలును పొందింది ప్రభు దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి. ఎజ్రా ఆ దేశంలో ఉన్నాడండి, శత్రు దేశంలో ఉన్నాడండి, బానిసగా ఉన్నాడండి. తన దేశానికి వెళ్ళాలి, ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని బాగు చేయాలి. పాడైపోయింది, ధ్వంసం చేశారు, కాల్చివేశారు, ధ్వంసమైపోయింది పరిశుద్ధ దేవాలయము. తన పితరులు కట్టిన దేవాలయము ధ్వంసమైపోయింది. ఏడుస్తాడండి, ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, అయ్యా మా పితరులు పాపం చేశారయ్యా, దేవా నా తండ్రి ఇంటి వారు పాపం చేశారయ్యా,
మేము మా తండ్రి ఇంటి వారం పాపం చేశామని దుఃఖముతో కన్నీళ్లతో ఏడుస్తాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఈ మాట రాయబడింది. దేవుడు క్షమిస్తాడు. ఆ తర్వాత ఏ దేశంలోనైతే బానిసలుగా వారు ఉన్నారో ఆ దేశపు రాజు యొక్క హృదయాన్ని కరిగించి మరలా ఇజ్రాయెల్ దేశానికి లేకపోతే ఆ పాలస్తీనా దేశానికి యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి ప్రభు ఏర్పాటు చేస్తాడు. ఎజ్రాకు వెళ్తాడండి. నా ప్రియమైన వారలారా, పౌలు గొప్ప సేవ చేస్తాడు. పౌలు వంటి యోధాన యోధుడు సేవలో ఇంకెవరు లేరండి. అంత గొప్ప సేవ చేస్తాడు పౌలు. ఎందుకంటే ఆయన ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన. ఇంకా తన బాధ వేదన ఎటువంటిదంటే, ప్రసవ వేదన పడుతున్నానయ్యా. స్త్రీలు పడే వేదన అన్నింటిలో కూడా ప్రసవ వేదన చాలా భారమైంది, బాధకరమైంది, కన్నీళ్లతో కూడింది. అటువంటి భారాన్ని నేను భరిస్తున్నానని కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. నా భారం అటువంటిది, ప్రసవ వేదన పడుతున్నాను అని చెప్పేసి రాస్తాడు. అంటే ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత కన్నీరు కార్చాడో అపోస్తుడైన పౌలు. విన్నాడా దేవుడు? విన్నాడండి. నా ప్రియమైన వారలారా, ఆయన ప్రయాణం చేసినంత దూరము ప్రదేశాలు, దేశాలు ఎవరు ప్రయాణం చేయలేదు. ఆయన స్థాపించినటువంటి సంఘాలను ఎవరు స్థాపించలేదు. ఆయన వ్రాసినటువంటి పత్రికలు ఎవరు రాయలేదు. దీనికి కారణం ఏంటంటే, ప్రభు యొక్క సేవ కొరకై అపోస్తుడైన పౌలు వేదనతో, బాధతో, దుఃఖముతో, కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేశాడండి. అందువలన అంటాడు ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి, నా తట్టు తిరుగుడి. ఎన్నిసార్లు అంటాడో యోవేలు గ్రంథంలో, ఎన్నిసార్లు అంటాడో ఒక్కసారి మనము గమనించుదాం. నా ప్రియమైనటువంటి వారలారా, నా ప్రియమైన శ్రోతలారా, హిజ్కియా కన్నీళ్లు కార్చాడు. 15 సంవత్సరాలు అదనంగా ఆయుష్ పొందాడు. యోబు హింసించబడ్డాడు, బాధించబడ్డాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ప్రాణ స్నేహితులైనటువంటి వారు కించపరిచారు, చిన్న చూపు చూచారు, హేళన చేశారండి. అయితే యోబు కన్నీళ్లను ప్రవాహంగా పారినప్పుడు దేవుడు ఆదరిస్తాడు. ఆదరణ పొంది ధైర్యంగా అంటాడు, ఏమి జరిగినా సరే, ఏం పోగొట్టుకున్నా సరే, నేను తిరిగి రాని చోటికి మరలా నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. నేను ఎంత ధైర్యంగా అన్నాడు. దావీదైతే అంటాడు, అయ్యా నా పడక నా కన్నీళ్లతో తేలుచున్నది. ఎందుకు క్షమించబడ్డాడండి? ఘోరమైన తప్పిదం చేశాడే. ఎందుకు క్షమించబడ్డాడంటే, నా కన్నీళ్లు నా పడకను తేలజేస్తుంది దావీదు. అలాగే ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు కార్చి యేసయ్య పాదములు తడిపి తుడిచి అత్తరు పూసింది. పాపాలు క్షమించబడ్డాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే హన్నా కన్నీటికి ప్రార్థన చేసి కుమారుని పొందింది. ఎజ్రా కన్నీటి ప్రార్థన చేసి రాజు యొక్క అనుగ్రహం పొంది తన యొక్క దేశానికి, తన దేవుని యొక్క దేవాలయం పునరుద్ధరించడానికి వెళ్తాడు. పౌలు అంత గొప్పవాడు కావడానికి ఏంటంటే, ప్రసవ వేదన పడి కన్నీరు కార్చాడండి. నా ప్రియమైన వారలారా, క్షమించబడుటకు, ప్రేమించబడుటకు, ఆశీర్వదించబడుటకు మనం ఆయన తట్టు తిరగాలి. పాపాలు ఒప్పుకొని క్షమించబడి ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన ఎంత సంతోషిస్తాడో. అందువలన అంటాడు ప్రభువు, ఇప్పుడైనను, ఏ దశలో ఉన్నా సరే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. చేద్దామా ఈ పని? ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. ప్రేమించే దేవుడవు, క్షమించే దేవుడవు, ఆదరించే దేవుడవు, ధైర్యం ఇచ్చే దేవుడవు, తిరిగి నీ హక్కును చేర్చుకునే దేవుడవు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో అయితే కన్నీరు కారుస్తూ మనఃపూర్వకంగా దుఃఖంతో రమ్మని కోరావు నాయన. నీ మాటలు విని మా ప్రభువా గ్రహించి అన్వయించుకొని జీవించి నీ ప్రియబిడ్డలుగా నీ దగ్గరికి రావడానికి తగినటువంటి మార్పును వాక్యం విన్నటువంటి నాకు, మాకు నాయన నీ శ్రోతలకు అనుగ్రహించుమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని దీవెనను అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.